Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss July 25th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అండి. ఒక ముఖ్యమైన పథకం వార్తల్లో ఉంది. భవ్య రసాయన్ పథకం. భవ్య రసాయన్ స్కీమ్. యూనియన్ క్యాబినెట్ భవ్య రసాయన్ స్కీమ్కి ఆమోదం తెలిపింది. యూనియన్ క్యాబినెట్ భవ్య రసాయన్ స్కీమ్కి అప్రూవల్ ఇచ్చింది. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఏదైనా ఒక స్కీమ్ వార్తల్లో ఉన్నప్పుడు 1 by 1 డీటెయిల్గా తెలుసుకోవాలండి. ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే మంత్రిత్వ శాఖ ఏది, ఆ స్కీమ్ని అమలు చేసే మినిస్ట్రీ ఏది, ఆ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, దానికి కేటాయించిన బడ్జెట్ ఎంత, మరి అలాంటి బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుంటే సరిపోతుందండి. భవ్య రసాయన్ స్కీమ్ మనం డిస్కస్ చేసుకున్నాం. యూనియన్ బడ్జెట్ 2026-27 2026-27 యూనియన్ బడ్జెట్లో ఈ స్కీమ్ని తీసుకొస్తా ఉన్నట్టు ప్రకటించారు. ఇట్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 2026-27. మరి స్కీమ్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇండియాలో 3 కెమికల్ పార్క్స్ని ఏర్పాటు చేయాలి. ఇండియాలోని డిఫరెంట్ లొకేషన్స్లో 3 కెమికల్ పార్క్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ స్కీమ్ని అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ స్కీమ్కి ఆమోదం తెలపడం జరిగింది. మరి ఫస్ట్ ఇక్కడ భవ్య రసాయన్ స్కీమ్ అంటే అబ్రివేషన్ తెలుసుకోవాలండి. భవ్య మనం డిస్కస్ చేసుకున్నాం కదా. భవ్య స్కీమ్లో భాగంగా 100 ఇండస్ట్రియల్ పార్క్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆ స్కీమ్ని లాంచ్ చేసింది. ఇక్కడ భవ్య అంటే భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన. భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన రసాయన్. భవ్య రసాయన్ పథకము. మరి భవ్య స్కీమ్ వచ్చేసి మినిస్ట్రీ ఏ మినిస్ట్రీ అండి? భవ్య పథకానికి నోడల్ మంత్రిత్వ శాఖ పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ. బట్ భవ్య రసాయన పథకానికి మాత్రము ఇది కెమికల్ పార్క్స్ని ఏర్పాటు చేయడానికి తీసుకొని వచ్చిన ఒక స్కీమ్ కాబట్టి దీన్ని అమలుపరిచే మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మినిస్ట్రీ విల్ ఇంప్లిమెంట్ దిస్ స్కీమ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ స్కీమ్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3030 crore కేటాయించింది. 3030 కోట్లు కేటాయించింది. మరి ఈ స్కీమ్ ఎప్పటి వరకు వ్యాలిడ్లో ఉంటుంది, ఎప్పటి వరకు అమల్లో ఉంటుందంటే 2026-27 ఫినాన్షియల్ ఇయర్ నుంచి 2030-31 వరకు, అంటే దాదాపుగా 5 years. 2026-27 నుంచి 2030-31 వరకు, 30-31 ఫైనాన్షియల్ ఇయర్ వరకు, అంటే 5 years అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఈ స్కీమ్కి కేటాయించిన బడ్జెట్ 3030 కోట్లు. మరి అందులో 3000 crore మౌలిక వసతుల్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. 3030 crore 3000 crore ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం, ఆ కెమికల్ పార్క్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం యూజ్ చేస్తారు. రిమైనింగ్ 30 crores పరిపాలనా ఖర్చుల కోసం ఉపయోగిస్తారు. రిమైనింగ్ 30 crore మిగిలిన 30 కోట్లను అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్స్ కోసం ఉపయోగిస్తారన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ యొక్క పథకంలో భాగంగా కెమికల్ పార్క్స్ని అభివృద్ధి చేయడం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ గ్రాంట్, ఆర్థిక సహాయం అందిస్తుంది. అలానే స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొద్దిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్లో భాగంగా ఒక్కొక్క పార్క్ని డెవలప్ చేయడానికి, ఒక్కొక్క కెమికల్ పార్క్ని డెవలప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ 1000 కోట్ల వరకు, 1000 crore వరకు ఫైనాన్షియల్ గ్రాంట్ ఇస్తుంది, ఆర్థిక సహాయం అందిస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అయితే ఆ ఒక్కొక్క పార్క్కి తప్పకుండా స్టేట్ గవర్నమెంట్ ఏ రాష్ట్రంలో అయితే ఏర్పాటు చేస్తారో ఆ స్టేట్ గవర్నమెంట్ డెఫినెట్లీ మినిమం 500 crore, కనీసం అంటే 500 కోట్లు ఆ పార్క్కి కేటాయించాల్సి ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ తరపున. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది అమల్లో ఉండేది మాత్రం 2026-27 నుంచి 2030-31 ఫినాన్షియల్ ఇయర్ వరకు. ఇక్కడ FY అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2031 అండి, అంటే 2030-31 అని అర్థం. FY అంటే ఫైనాన్షియల్ ఇయర్. మరి ఈ యొక్క కెమికల్ పార్క్స్ని ఎన్ని ఎకరాల్లో ఏర్పాటు చేస్తారంటే ఒక్కొక్క దాన్ని కనీసం 2000 ఎకరాల్లో ఏర్పాటు చేస్తారు. అట్లీస్ట్ 2000 acresలో ఒక పార్క్ని ఏర్పాటు చేస్తారు. ఆ భూమిని ఎవరు గుర్తిస్తారు అంటే స్టేట్ గవర్నమెంట్స్. ఆ కెమికల్ పార్క్స్ని ఎవరు గుర్తిస్తారు, ఎవరు డెవలప్ చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్స్. వీటిని ఛాలెంజ్ రూట్ పద్ధతిలో అభివృద్ధి చేస్తారు. ఛాలెంజ్ రూట్ అంటే పోటీ ప్రాతిపదికన ఛాలెంజ్ రూట్లో వాటిని సెలెక్ట్ చేస్తారు. మరి ఎటువంటి కెమికల్ పార్క్స్ డెవలప్ చేస్తారంటే
గ్రీన్ఫీల్డ్ పార్క్స్ నన్నా డెవలప్ చేస్తారు, అంటే కొత్తగా అన్నా అభివృద్ధి చేస్తారు, లేదంటే బ్రౌన్ ఫీల్డ్ పార్క్స్ నన్నా డెవలప్ చేస్తారు. బ్రౌన్ ఫీల్డ్ పార్క్స్ అంటే ఆల్రెడీ ఉన్న వాటిని అభివృద్ధి చేస్తారు, విస్తరిస్తారు. ఉదాహరణకు మనకి తెలంగాణలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్, అది బ్రౌన్ ఫీల్డ్ టెక్స్టైల్ పార్క్. పిఎం మిత్ర పార్క్, అట్లా అది బ్రౌన్ ఫీల్డ్. సో గుర్తుపెట్టుకోండి, ఈ కెమికల్ పార్క్స్ అనేవి బ్రౌన్ ఫీల్డ్ కెమికల్ పార్క్స్ కావచ్చు, లేదా గ్రీన్ ఫీల్డ్ కెమికల్ పార్క్స్ అయినా కావచ్చు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది కంప్లీట్గా ఈ స్కీమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఆస్పిరెంట్స్కి ఒక చిన్న క్వశ్చన్, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ సంబంధించి భవ్య స్కీమ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. భవ్య స్కీమ్కి కేటాయించిన బడ్జెట్ ఎంత, భవ్య స్కీమ్ ఎన్ని ఏండ్లు అమల్లో ఉంటుంది, భవ్య స్కీము హౌ మెనీ ఇయర్స్ వ్యాలిడిటీ, దానికి కేటాయించిన బడ్జెట్ ఎంతో ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో తప్పకుండా. రేపు తెలుసుకుందాం. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి బ్యాంక్ నేతృత్వంలోని క్వాంటమ్ ఫైనాన్స్ హబ్. భారతదేశపు మొట్టమొదటి బ్యాంక్ నేతృత్వంలోని క్వాంటమ్ ఫైనాన్స్ హబ్. ఇండియాలో ఫస్ట్ టైం, ఇండియాలో తొలిసారిగా బ్యాంక్ నేతృత్వంలో ఒక క్వాంటమ్ ఫైనాన్స్ హబ్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇండియాలో ఫస్ట్ టైం, ఇండియాస్ ఫస్ట్ బ్యాంక్ లెడ్ క్వాంటమ్ ఫైనాన్స్ హబ్, ఇండియాస్ ఫస్ట్ బ్యాంక్ లెడ్ క్వాంటమ్ ఫైనాన్స్ హబ్. దీనిని ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అమరావతిలో ఏర్పాటు చేయబోతా ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఏ బ్యాంకు? పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో అగ్రిమెంట్ కూడా కుదిరింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సిండేది, అసలు ఈ క్వాంటమ్ ఫైనాన్స్ హబ్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎందుకు ఏర్పాటు చేస్తూ ఉంది? బ్యాంకింగ్ సెక్టార్లో క్వాంటమ్ కమ్యూనికేషన్ని యూజ్ చేస్తారు సెక్యూర్ బ్యాంకింగ్ కోసం, అంటే సురక్షితమైన బ్యాంకింగ్ రంగం కోసం, సైబర్ సెక్యూరిటీని సాధించడానికి, సైబర్ ఫ్రాడ్స్ని, సైబర్ క్రైమ్స్ని కంట్రోల్ చేయడానికి సెక్యూర్ క్వాంటమ్ కమ్యూనికేషన్, సురక్షితమైన క్వాంటమ్ టెక్నాలజీని ఇవాళ రోజున వివిధ రంగాల్లో ఉపయోగిస్తూ ఉన్నారు. టెలికమ్యూనికేషన్ సెక్టార్ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టార్ కావచ్చు, డిఫెన్స్ సెక్టార్ కావచ్చు, ఎవ్రీవేర్. సో ఇప్పుడు ఈ యొక్క ఫైనాన్స్ సెక్టార్లో, బ్యాంకింగ్ సెక్టార్లో ఒక క్వాంటమ్ ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకునింది. సో గుర్తుపెట్టుకోండి, అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అమరావతిలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దీనిని ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ మిషన్ సహకారంతో అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. ఈ హబ్ని ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ మిషన్ హెల్ప్తో, ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ మిషన్ కొల్లాబరేషన్తో డెవలప్ చేయబోతూ ఉంది పిఎన్బి బ్యాంక్. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ సెక్టార్ గోల్డ్ మైన్ వార్తల్లో ఉందండి. అగైన్ మనం డిస్కస్ చేసుకున్నాం ఇంటికి వెళ్ళినప్పుడు రీసెంట్గా జూలైలో. ఇప్పుడు ఇది మళ్ళీ వార్తల్లో ఉంది కాబట్టి మనం తెలుసుకోవాలండి. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ సెక్టార్ గోల్డ్ మైన్ పేరుని మార్చడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ సెక్టార్ గోల్డ్ మైన్ పేరుని చేంజ్ చేసింది. జొన్నగిరి ఇక స్వర్ణగిరి బంగారు గనిగా పేరు మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మనం డిస్కస్ చేసుకున్నాం, ఇండియాలోనే ఫస్ట్ టైం ప్రైవేట్ సెక్టార్ గోల్డ్ మైన్ని, జొన్నగిరి గోల్డ్ మైన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. మరి ఇక్కడ 1 by 1 మనం తెలుసుకోవాల్సింది. అగైన్ మళ్ళీ వార్తల్లో ఉంది కాబట్టి దాన్ని ఎవరు డెవలప్ చేస్తూ ఉన్నారు, ఎక్కడ డెవలప్ చేస్తూ ఉన్నారు, అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలండి. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ సెక్టార్ గోల్డ్ మైన్ ఎక్కడ ఉంది అంటే కర్నూలు డిస్టిక్ తుగ్గలి మండలం. కర్నూలు డిస్టిక్ తుగ్గలి మండలంలోని 3 గ్రామాల పరిధిలో ఇది ఉంది. కర్నూలు డిస్టిక్ తుగ్గలి మండలంలోని 3 విలేజెస్లో ఈ మైన్ ఉంది. ఆ విలేజెస్ వచ్చేసి ఒకటి జొన్నగిరి గ్రామము, ఎర్రగుడి, పగిడిరాయి. ఈ 3 గ్రామాల పరిధిలో అది ఉంది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 597.82 హెక్టార్స్ని లీజుకి ఇచ్చింది. 597.82 హెక్టార్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లీజుకి కేటాయించింది. ఈ మైన్ని జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్వహిస్తూ ఉంది. ఈ ప్రాజెక్టుని ఎవరు లీడ్ చేస్తూ ఉన్నారంటే జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దీనికి అవసరమైన మద్దతు త్రివేణి ఎర్త్ మూవర్స్ అండ్ డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థ అందిస్తూ ఉంది. దీనికి అవసరమైన సపోర్టు త్రివేణి ఎర్త్ మూవర్స్ అండ్ డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీ అందిస్తూ ఉంది. ఈ మైన్ ద్వారా సుమారుగా సంవత్సరానికి 750 నుంచి 1000 కేజీల బంగారాన్ని సంవత్సరానికి ఉత్పత్తి చేయాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మైన్ ద్వారా ఎవ్రీ ఇయర్ 752,000 కేజీ గోల్డ్ని మైన్ చేయాలి అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ టార్గెట్గా పెట్టుకున్నారు.
అది కూడా రాబోయే 15 ఏళ్లలో నెక్స్ట్ 15 ఇయర్స్ పాటు ఈ లక్ష్యాన్ని సాధించడానికి వాళ్ళు అక్కడ ఉత్పత్తిని చేపడతారు నెక్స్ట్ 15 ఇయర్స్. మరి ఇక్కడ గోల్డ్తో పాటు మెయిన్గా గోల్డ్ని ఉత్పత్తి చేస్తారు. గోల్డ్తో పాటు సిల్వరు, కాపరు, లెడ్డు, జింక్, సిల్వరు, కాపరు, లెడ్డు, జింకు అటువంటి ఖనిజాలను కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి. మరి ఎప్పుడు ఇది ఈ ప్లాంట్లో వాణిజ్యపరంగా బంగారం ఉత్పత్తి స్టార్ట్ అయిందంటే ఈ ప్లాంట్లో కమర్షియల్గా గోల్డ్ ప్రొడక్షన్ అనేది జూన్ 24న స్టార్ట్ అయిందండి. సో గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి పేరు వచ్చేసి స్వర్ణగిరి బంగారు గని. ఇది భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ సెక్టర్ గోల్డ్ మైన్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. భారత్పై 10% బలవంతపు శ్రమ సుంకాలను విధించిన అమెరికా. భారత్పై 10% బలవంతపు శ్రమ సుంకాలను విధించిన అమెరికా. అమెరికా ఇండియా పైన 10% ఫోర్స్డ్ లేబర్ టారిఫ్స్ని ఇంపోజ్ చేసింది. అమెరికా ఇండియా పైన 10% ఫోర్స్డ్ లేబర్ టారిఫ్స్ని ఇంపోజ్ చేసింది, విధించింది. టారిఫ్ అంటే సుంకాలు, ఇంపోజ్ అంటే విధించడం, రైట్. మరి ఎకానమీకి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం ఇండియాకి అమెరికాకి మధ్య ఈ వాణిజ్య వివాదాలు. మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఫిబ్రవరి 2026లో అమెరికా తన వాణిజ్య భాగస్వాములపైన 10% సుంకాలను విధించింది. ఫిబ్రవరి 2026లో అమెరికా తన వాణిజ్య భాగస్వామ్య దేశాలపైన 150 రోజుల పాటు 10% సుంకాలను విధించింది. ఇన్ ఫిబ్రవరి 2026 అమెరికా ఇంపోజ్డ్ 10% tariffs on all of its trading partners for 150 days. In February 2026, America imposed 10% tariff on all of its trading partners for 150 days. 150 days పాటు 10% టారిఫ్స్ని అమెరికా తన ట్రేడింగ్ పార్ట్నర్ కంట్రీస్ పైన ఇంపోజ్ చేసింది. మరి అది ఎక్స్పైర్ అయిపోయింది. 150 రోజులు కదా, ఆ 150 రోజులు ముగిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త సుంకాలు ఇండియా పైన విధించింది. నాట్ ఓన్లీ ఇండియాతో పాటు వివిధ దేశాలపైన. ఎంత విధించింది అంటే పర్మనెంట్ టారిఫ్స్, ఇక ప్రస్తుతానికైతే శాశ్వత సుంకాలని పిలుస్తూ ఉన్నారు, శాశ్వత సుంకాలని చెప్తూ ఉన్నారు. మళ్ళీ చూడాలి. 60 దేశాలపైన టారిఫ్స్ని విధించింది, ఇంక్లూడింగ్ ఇండియాతో కూడా కలిపి. ఎందుకు విధించారు అంటే బలవంతపు శ్రమ సుంకాలు అంటారు, ఫోర్స్డ్ లేబర్ టారిఫ్స్ అంటారు. అంటే ఏంటివి? ఇప్పుడు ఉదాహరణకు ఇండియా కానీ లేదంటే వివిధ దేశాల్లో కొన్ని రకాల ఉత్పత్తుల్ని కొన్ని రకాల వస్తువుల్ని తయారు చేస్తూ ఉంటారు. అయితే ఆ వస్తువుల్ని తయారు చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, కంపెనీలు బలవంతంగా వ్యక్తులను పనిలోకి పెట్టుకొని బలవంతపు శ్రమను ఉపయోగించి వాటిని ఉత్పత్తి చేస్తూ ఉంటారు. అది సమంజసం కాదు, అది కరెక్ట్ కాదు. ఒకరి శ్రమని దోచుకోరాదు వాళ్ళకి ఇష్టం లేకుండా. సో మీరు బలవంతపు శ్రమను ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉన్నారు, ఇవి మా దేశంలోకి ఎగుమతి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అమెరికా ఇట్లాంటి సుంకాలను విధిస్తుంది. సో ఇండియా లాంటి కొన్ని కంట్రీస్లో ఫోర్స్డ్ లేబర్ని ఉపయోగించి గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అది అగెనెస్ట్ ద రూల్స్ అనమాట. సో మీరు ఫోర్స్డ్ లేబర్ ప్రాక్టీసెస్ని ఉపయోగించి యూస్ చేసి ఆ గూడ్స్ని ప్రొడ్యూస్ చేసి మా కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. సో మేము టారిఫ్స్ని విధిస్తామని చెప్పేసి అమెరికా చెప్తా ఉంది. మరి యాక్చువల్లీ 12.5% టారిఫ్స్ వేయాలనుకున్నారు, కానీ ప్రస్తుతానికైతే 10% వేయడం జరిగింది. మరి ఏ చట్టం కింద అంటే యుఎస్ ట్రేడ్ యాక్ట్ 1974 కింద విధించింది. మనం డిస్కస్ చేసుకున్నాం. సెక్షన్ 301 ఆఫ్ ద యుఎస్ ట్రేడ్ యాక్ట్ 1974. ఈ సెక్షన్ 301 ఆఫ్ ద యుఎస్ ట్రేడ్ యాక్ట్ 1974 కింద వివిధ దేశాలని ప్రయారిటీ వాచ్ లిస్ట్లో ఉంచుతుంది అమెరికా. దీన్ని విడుదల చేసేది యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్. మరి ఆ సెక్షన్ 301 రిపోర్ట్ దేనికి సంబంధించిందండి? వివిధ దేశాల్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఎలా ఉన్నాయి, మేధో సంపత్తి హక్కులు ఎలా ఉన్నాయి, ఆ మేధో సంపత్తి హక్కుల్ని కాపాడడానికి ఈ దేశాలు ఏమైనా చర్యలు తీసుకుంటున్నాయా లేదా అని చెప్పేసి రిపోర్ట్లు విడుదల చేస్తూ ఉంటుంది. ప్రయారిటీ వాచ్ లిస్టు అని చెప్పేసి అలాగా, రైట్. సో ఇప్పుడు ఆ సెక్షన్ 301 ఆఫ్ ద యుఎస్ ట్రేడ్ యాక్ట్ 1974 కింద విచారణ చేస్తే తేలింది ఏంటంటే బలవంతపు శ్రమను ఉపయోగించి కొన్ని వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉన్నారు, అది కరెక్ట్ కాదని చెప్పేసి 10% టారిఫ్ని ఇండియా పైన విధించింది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా అడుగుతాడు ఎంత విధించింది అనేసి. నెక్స్ట్ వన్
బయోడైవర్సిటీ జీవ వైవిధ్యానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. డీప్ డేటా మొబైల్ అప్లికేషన్ను లాంచ్ చేసిన ఐకార్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. డీప్ డేటా మొబైల్ అప్లికేషన్ను లాంచ్ చేసిన ఐకార్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్. మరి ఐకార్కు చెందిన ఒక లేబొరేటరీ, ఒక సంస్థ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది డీప్ డేటా మొబైల్ అప్లికేషన్ని లాంచ్ చేసిందండి. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే డీప్ ఓషన్లో ఏవైతే చేపలు ఉంటాయో, ఈ లోతైన సముద్రాల్లో చేపలు ఉంటాయి కదా, ఆ చేపల వనరులకు సంబంధించి డేటా అంతా కూడా ఒక చోట ఉండాలి అని చెప్పేసి ఒక అప్లికేషన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరు లాంచ్ చేశారు? ఐకార్కు చెందిన సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎక్కడ ఉంది అంటే ఇది కొచ్చి కేరళ. సో ఈ డీప్ డేటా మొబైల్ అప్లికేషన్ అనేది ఇది ఒక నేషనల్ డిజిటల్ రెపాజిటరీగా పనిచేస్తుంది. రెపాజిటరీ అంటే ఒక ప్లాట్ఫామ్, ఒక సెంటర్ లాంటిది, ఒక డిజిటల్ రెపాజిటరీ, డిజిటల్ భాండాగారంగా ఇది పనిచేస్తుంది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కింద ఉండే డీప్ ఓషియన్ మిషన్ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేశారు. ఈ అప్లికేషన్ని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కింద ఉండే డీప్ ఓషియన్ మిషన్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఎవరైతే ముఖ్యంగా సైంటిస్టులు కావచ్చు, రీసెర్చర్సు, స్టూడెంట్సు ఫిషింగ్ కార్యకలాపాల కోసం డీప్ సీ ఓషన్లో ప్రయోగాలు చేపడుతూ ఉంటారు. డీప్ ఓషన్లలో కార్యకలాపాల రీసెర్చ్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కనుక ఏవైనా ఫోటోగ్రాఫ్స్ తీసినట్టయితే ఆ ఫిషెస్కి సంబంధించిన ఇమేజెస్ ఆ పోర్టల్లో వీళ్ళు అప్లోడ్ చేయొచ్చు. వీళ్ళు ఆ డీప్ డేటా మొబైల్ అప్లికేషన్ అనేది పబ్లిష్ చేస్తుంది వాటి డీటెయిల్స్ని. సో ఇక్కడ తెలుగులో చెప్పింది, జస్ట్ ఇంగ్లీష్లో స్క్రిప్ట్ ఉందండి. మరి ఇలాంటిదే మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నామండి మార్చ్ 2026లో. ఇలాంటివి 2 టాపిక్లు డిస్కస్ చేసుకున్నాం. డీప్ సీకి సంబంధించి, డీప్ సీలో చాలా జీవరాశులు ఉంటాయి కదా, జీవరాశులు ముఖ్యంగా ఫానా ఉంటుంది కదా. ఫానా అంటే ఏంటి? ఈ యానిమల్ కింగ్డమ్ ఉంటుంది కదా, మొక్కలు ప్లాంట్స్ కాకుండా ఇవి చిన్న చిన్న సూక్ష్మజీవులు, చాలా రకరకాల ఫానా ఉంటుంది కదా. మరి ఇండియాలో ఈ డీప్ సీ ఫానా కోసం, ఈ డీప్ సీ జీవరాశుల కోసం మొట్టమొదటి ఒక నేషనల్ రెపాజిటరీని కూడా లాంచ్ చేశారు, డెవలప్ చేస్తున్నారు. అది మనం డిస్కస్ చేసుకున్నాం. దాని పేరేంటండి? భవసాగర్ అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. భవసాగర్ దీన్ని ఎక్కడ డెవలప్ చేస్తూ ఉన్నారు, ఇలాంటివి మనం తెలుసుకోవాలండి. మనం డిస్కస్ చేసుకున్నాం. మీరు చూస్తే 2026 30 మార్చ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గవర్నమెంట్ వెబ్సైట్లో భవసాగర రెఫరల్ సెంటర్ ఇండియాస్ నేషనల్ రెపాజిటరీ ఫర్ డీప్ సీ ఫానా. డీప్ సీ ఫానా కోసం భారతదేశపు మొదటి జాతీయ రెపాజిటరీ, దాని పేరు భవసాగర రెఫరల్ సెంటర్. ఎక్కడ డెవలప్ చేస్తూ ఉన్నారు దీన్ని అంటే ఎవరు లాంచ్ చేశారు? కొచ్చికి చెందిన, కొచ్చిలో ఉన్న సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ, కేరళలోని కొచ్చిలో ఉన్న సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ సెంటర్ లాంచ్ చేసిందండి. ఇట్లా మనకి ఒక ఐడియా ఉండాలి. మరి ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుందంటే ఈ సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కింద ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీ కింద ఉంటుంది. ఇది మాత్రం ఐకార్కు చెందిన ఇన్స్టిట్యూట్, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అలానే డీప్ సీలో ఉన్న సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో, ఈ సముద్రాలలో, లోతైన సముద్రాల్లో ఉన్న సూక్ష్మజీవుల పరిశోధన కోసం భారతదేశపు మొట్టమొదటి డీప్ సీ సూక్ష్మజీవుల పరిశోధన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారండి? మనం డిస్కస్ చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో డీప్ సీలో ఉన్న సూక్ష్మజీవుల పరిశోధన కోసం భారతదేశపు మొట్టమొదటి డీప్ సీ సూక్ష్మజీవుల పరిశోధన కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ క్యాంపస్లో డెవలప్ చేస్తూ ఉన్నారు. NIOT హెడ్ క్వార్టర్స్ చెన్నై, యాక్చువల్లీ తమిళనాడు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఇది ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. అయితే దీనికి క్యాంపస్లు ఉంటాయి కదా దేశవ్యాప్తంగా, అట్లా ఒక క్యాంపస్ నెల్లూరులో ఉంది, అక్కడ డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇండియాస్ ఫస్ట్ డీప్ సీ మైక్రోబయాల్ రీసెర్చ్ సెంటర్ నెల్లూరు. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఎక్స్పెండబుల్ టర్బోజెట్ ఇంజన్. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఎక్స్పెండబుల్ టర్బోజెట్ ఇంజన్ని డెవలప్ చేశారు DRDO. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎక్స్పెండబుల్ టర్బోజెట్ ఇంజన్. భారతదేశం మొట్టమొదటి స్వదేశీ
ఎక్స్పెండబుల్ టర్బోజెట్ ఇంజన్ని డిఆర్డిఓకి చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ సంస్థ డెవలప్ చేసిందండి. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. మరి ఇక్కడ టర్బోజెట్ ఇంజన్ అంటే ఏంటి? వీటిని ఎయిర్ క్రాఫ్ట్స్ విమానాల్లో ఉపయోగిస్తారు. ఇది ఒక జెట్ ఇంజిన్ టెక్నాలజీ. దీన్ని 350 kg క్లాస్లో రిలీజ్ చేసింది. 350 kgల థ్రస్ట్ క్లాస్ కేటగిరీలో డెవలప్ చేసింది. 350 కిలోల థ్రస్ట్ శ్రేణిలో మొట్టమొదటి స్వదేశీ ఎక్స్పెండబుల్ టర్బోజెట్ ఇంజన్. గుర్తుపెట్టుకోండి, దీన్ని ఈ టర్బోజెట్స్ని ఎయిర్ క్రాఫ్ట్స్లో యూస్ చేస్తారు. మరి దీన్ని డెవలప్ చేసింది డిఆర్డిఓకి చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ సంస్థ. మరి దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే బెంగళూరు. గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ హెడ్ క్వార్టర్స్ బెంగళూరు, కర్ణాటక. మరి దీని అభివృద్ధి కోసం ఈ GTRE కంపెనీ ఆజాద్ ఇంజనీరింగ్ అనే ఒక కంపెనీని ఇండస్ట్రీ పార్ట్నర్గా సెలెక్ట్ చేసింది. దీనికోసం ఈ GTRE సంస్థ ఆజాద్ ఇంజనీరింగ్ అనే ఒక కంపెనీని ఇండస్ట్రీ పార్ట్నర్గా సెలెక్ట్ చేసింది. ఈ GTRE సహకారంతో ఆజాద్ ఇంజనీరింగ్ దాన్ని తయారు చేసి ఆ టర్బోజెట్ ఇంజన్ని డెవలప్ చేసి GTREకి డెలివర్ చేసింది, GTREకి అందించింది. ఇక డిఆర్డిఓ ఎవరున్నారండి చైర్మన్? రాజేష్ కుమార్ సింగ్ గారు. ఆయనే డిఫెన్స్ సెక్రటరీగా ఉంటారు. డిఆర్డిఓ January 1, 1958లో ఏర్పాటైంది. January 1, 1958. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, త్రివిధ దళాలకు చెందిన మహిళల తొలి ప్రపంచ నౌకాయాన యాత్ర. త్రివిధ దళాలకు చెందిన మహిళల తొలి ప్రపంచ నౌకాయాన యాత్ర. వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ట్రై సర్వీస్ ఆల్ ఉమెన్ సర్కమ్ నావిగేషన్ ఎక్స్పిడిషన్. వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ట్రై సర్వీస్ ఆల్ ఉమెన్ సర్కమ్ నావిగేషన్ ఎక్స్పిడిషన్. సర్కమ్ నావిగేషన్ అంటే ఒక చుట్టి రావడం అంటారు కదా, అట్లా. దాని పేరు వచ్చేసి సముద్ర ప్రదక్షిణ. త్రివిధ దళాల నుంచి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఈ 3 త్రివిధ దళాల నుంచి ఉమెన్ ఆఫీసర్స్ని సెలెక్ట్ చేసి మహిళా ఆఫీసర్ని సెలెక్ట్ చేసి తొలిసారిగా ప్రపంచ నౌకాయాన యాత్రని చేపట్టారు. దాని పేరు వచ్చేసి సముద్ర ప్రదక్షిణ యాత్ర. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఉమెన్ ఆఫీసర్స్ వరల్డ్లోనే ఫస్ట్ టైం ఒక సర్కమ్ నావిగేషన్ ఎక్స్పిడిషన్ని చేపట్టారండి. దాని పేరు సముద్ర ప్రదక్షిణ. మరి ఈ యాత్ర అనేది కంప్లీట్ అయింది. వీళ్ళు సేఫ్గా ముంబైకి చేరుకున్నారు. ముంబై తీరానికి చేరుకున్నారు మహారాష్ట్ర. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళకి స్వాగతం పలికారు. వర్చువల్గా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వీళ్ళకి స్వాగతం పలికారు. మరి మనం డిస్కస్ చేసుకున్నాం, సెప్టెంబర్ 2025లో ఈ యాత్ర స్టార్ట్ అయింది. మరి ఇందులో భాగంగా 9 ఉమెన్ ఆఫీసర్స్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి 9 మంది మహిళా అధికారులు సుమారుగా 314 రోజుల పాటు యాత్రను చేపట్టారు. 314 డే లాంగ్ ఓయేజ్ అంటే యాత్ర, సముద్ర యాత్ర. ఓయేజ్ అంటే సుమారుగా వీళ్ళు 25,500 నాటికల్ మైల్స్ని కవర్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 25,500 నాటికల్ మైల్స్ని కవర్ చేశారు. 4 మహాసముద్రాలని కవర్ చేశారు, 4 ఓషన్స్ని. వీళ్ళు ఏ వెహికల్లో వెళ్ళారు, ఏ నౌక అంటే ఇండియన్ ఆర్మీ సెయిలింగ్ వెజల్ త్రివేణి. ఇది గుర్తుపెట్టుకోండి పేరు, ఇండియన్ ఆర్మీ సెయిలింగ్ వెజల్ త్రివేణి నౌక ద్వారా వీళ్ళు వెళ్ళారు. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది యాత్ర? యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ September 11, 2025 ముంబైలో స్టార్ట్ అయింది. మహారాష్ట్ర September 11, 2025 ముంబైలో స్టార్ట్ అయింది. అప్పుడు కూడా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వర్చువల్గా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా దాన్ని లాంచ్ చేశారు. మరి వీళ్ళు 3 గ్రేట్ కేప్స్ని కవర్ చేశారు. కేప్ ల్యూవిన్, కేప్ హార్న్, కేప్ ఆఫ్ గుడ్ హోప్. కేప్ ల్యూవిన్, కేప్ హార్న్, కేప్ ఆఫ్ గుడ్ హోప్ని వీళ్ళు కవర్ చేసి వచ్చారు, చుట్టి వచ్చారు. అలానే వీళ్ళు భూమధ్య రేఖను 2 సార్లు దాటారు, ఈక్వేటర్ని 2 times క్రాస్ చేశారు, ఇంటర్నేషనల్ డేట్ లైన్ని కూడా వీళ్ళు క్రాస్ చేసి వచ్చారు. సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్, అమెరికా సౌదీ 123 ఒప్పందం. అమెరికాకి సౌదీ అరేబియాకి మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరిందండి, పౌర అణు సహకార ఒప్పందం. ఆ అగ్రిమెంట్ పేరే 123 అగ్రిమెంట్. అమెరికా అండ్ సౌదీ అరేబియా సైన్డ్ ఏ సివిలియన్ న్యూక్లియర్ కోఆపరేషన్ ప్యాక్ట్, దట్ ఈస్ కాల్డ్ 123 అగ్రిమెంట్. మరి అగ్రిమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? అమెరికా సౌదీ అరేబియాకి న్యూక్లియర్ టెక్నాలజీని అందించబోతోంది. సౌదీ అరేబియా కంట్రీకి యురేనియంని సప్లై చేయబోతూ ఉంది. సౌదీ అరేబియా కంట్రీ
ఇది ఇప్పటి వరకు ఎక్కువగా క్రూడ్ ఆయిల్ పైనే ఆధారపడతా ఉంది, ముడి చమురు పైనే తన ఎనర్జీ అవసరాల కోసం. అయితే ఇక నుంచి న్యూక్లియర్ టెక్నాలజీని డెవలప్ చేయాలి, న్యూక్లియర్ రియాక్టర్స్ని డెవలప్ చేయాలి, వాటిని శాంతియుతంగా ఎనర్జీ అవసరాల కోసం ఉపయోగించుకోవాలని చెప్పేసి అమెరికా సౌదీ అరేబియాకి యురేనియంని సప్లై చేయబోతోంది. ఇది 30-year ప్యాక్ట్ అండి, 30 ఏళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. దీన్ని యుఎస్ అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1954 కింద ఉండే సెక్షన్ 123లో భాగంగా సంతకం చేశారు. యుఎస్ అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1954 కింద సెక్షన్ 123 ఈ సెక్షన్ కింద ఈ ఒప్పందం కుదిరింది. అందుకే ఇది 123 అగ్రిమెంట్. జస్ట్ తెలుగులో చెప్పింది, ఇక్కడ ఇంగ్లీష్లో ఉందండి స్క్రిప్ట్ అంతా. నెక్స్ట్ వన్, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసిన బుచరెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి గౌరవ డాక్టరేట్ను అందించిన బుచరెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి బుచరెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ హానరరీ డాక్టరేట్ని కాన్ఫర్ చేసింది, హానరరీ డాక్టరేట్ని అందించింది. మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు 3 దేశాల యూరప్ పర్యటనకు వెళ్ళారు. త్రీ నేషన్ యూరోపియన్ టూర్. మాల్డోవా కంట్రీని విజిట్ చేశారు. మాల్డోవా కంట్రీని విజిట్ చేసిన ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్, మాల్డోవా దేశాన్ని సందర్శించిన భారత తొలి రాష్ట్రపతి, అలానే నార్త్ మెసిడోనియా కంట్రీని సందర్శించిన మొదటి భారతీయ రాష్ట్రపతి, నార్త్ మెసిడోనియా కంట్రీని విజిట్ చేసిన ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్. ఇక చివరిగా రొమేనియా కంట్రీకి వెళ్ళారు. రొమేనియా క్యాపిటల్ బుచరెస్ట్. అక్కడ బుచరెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ ఆమెకి గౌరవ డాక్టరేట్ని ప్రదానం చేశారండి. మరి ఇక ఇండియాకి రొమేనియాకి మధ్య కుదిరిన ముఖ్యమైన నిర్ణయాలు. రొమేనియాలోని యూనివర్సిటీ ఆఫ్ బుచరెస్ట్లో ఇండియన్ స్టడీస్ చైర్ని ఏర్పాటు చేయబోతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ బుచరెస్ట్లో ఇండియన్ స్టడీస్ చైర్ని ఏర్పాటు చేయబోతున్నారు. పరిశోధన రంగంలో పరస్పర సహకారము, సాంస్కృతిక రంగంలో పరస్పర సహకారం కోసం, రీసెర్చ్ సెక్టారు, ఈ యొక్క కల్చరల్ సెక్టార్లో కోఆపరేషన్ కోసం. ఈ ఇండియన్ స్టడీస్ చైర్ని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేయబోతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేయబోతున్నారు. అలానే ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ప్రోగ్రాంలో భాగంగా రొమేనియా దేశానికి చెందిన యువతకు నైపుణ్య అవకాశాలు, శిక్షణ అవకాశాలను రెట్టింపు చేయబోతూ ఉన్నారు. ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ప్రోగ్రాంలో భాగంగా రొమేనియా కంట్రీకి చెందిన యూత్కు ట్రైనింగ్ ఆపర్చునిటీస్, శిక్షణ అవకాశాలని డబుల్ చేయబోతూ ఉన్నారు, రెట్టింపు చేయబోతున్నారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక రొమేనియా, ఇక్కడ మీరు చూస్తే క్యాపిటల్ బుచరెస్ట్, బ్లాక్ సీ బార్డర్ కంట్రీ అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. బర్గర్ టీ 6 కంట్రీలు బ్లాక్ సీ బార్డర్గా ఉంటాయి. నెక్స్ట్ వన్, బంగ్లాదేశ్ అధ్యక్షుడు షాబుద్దీన్ రాజీనామా. బంగ్లాదేశ్ కంట్రీ ప్రెసిడెంట్ మొహమ్మద్ షాబుద్దీన్ ఈయన రిజైన్ చేశారండి. మనకి పర్సన్స్ ఇన్ న్యూస్ వార్తల్లో ఉన్న వ్యక్తులు. ఈయన హెల్త్ రీజన్స్, అనారోగ్య కారణాలతో ఈ పదవికి రాజీనామా చేశారు. మరి బంగ్లాదేశ్కు కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు బంగ్లాదేశ్ స్పీకర్ హఫీజుద్దీన్ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగబోతూ ఉన్నారు. బంగ్లాదేశ్ కంట్రీకి న్యూ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగే వరకు స్పీకర్ హఫీజుద్దీన్ టెంపరీ ప్రెసిడెంట్గా ఆయన వర్క్ చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ వన్, ఫిడే తాత్కాలిక అధ్యక్షుడిగా విశ్వనాథన్ ఆనంద్ బాధ్యతలు. ఫిడే ఇది ఒక చెస్ బాడీ, ఇంటర్నేషనల్ చెస్ బాడీ. ఈ ఫిడేకి టెంపరీ ప్రెసిడెంట్గా విశ్వనాథన్ ఆనంద్ గారు బాధ్యతలు చేపట్టారండి. ఆయన ఈ పొజిషన్కి సెలెక్ట్ అయ్యారు. మరి ఈయన 5 times వరల్డ్ ఛాంపియన్, 5 సార్లు ప్రపంచ ఛాంపియన్, ఇండియాస్ ఫస్ట్ చెస్ గ్రాండ్ మాస్టర్, భారతదేశపు తొలి చెస్ గ్రాండ్ మాస్టర్, తమిళనాడు. మరి ఇప్పుడు ఈ ఫిడేకి ఈయన ఇంటరిమ్ ప్రెసిడెంట్, తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. మరి ఎందుకు చేపట్టారంటే మొన్నటి వరకు ఈ ఫిడేకి ప్రెసిడెంట్గా ఉన్న అర్కాడీ డోర్కోవిచ్ అనే ఆయన పైన యూరోపియన్ యూనియన్ నిషేధం విధించింది, ఆంక్షలు విధించింది, శాంక్షన్స్ విధించింది. ఫిడేకి ప్రెసిడెంట్గా మొన్నటి వరకు రష్యాకు చెందిన అర్కాడీ డోర్కోవిచ్ అనే ఆయన ఉన్నారు. అయితే ఆయన రష్యాకు చెందినవారు కదా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంది. ఆయన పైన శాంక్షన్స్, ఆంక్షలు విధించింది యూరోపియన్ యూనియన్ మరియు స్విట్జర్లాండ్. సో అందుకు ఇప్పుడు ఈయన బాధ్యతలు చేపట్టారు. మరి ఫిడే అంటే ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అండి, ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అంటారు. ఫిడే అనేది ఒక ఫ్రెంచ్ పదం అండి. ఫెడరేషన్ ఇంటర్నేషనలే డెస్ హెచ్ఎస్, ఫెడరేషన్ ఇంటర్నేషనలే డెస్ హెచ్ఎస్, ఇది ఫ్రెంచ్ పదం. ఫిడే అంటే 1924లో ఏర్పాటైందండి.
1924లో ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఏర్పాటైంది. 1924లో ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఏర్పాటైంది. ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. అయితే ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ మాత్రం లౌసన్నే, స్విట్జర్లాండ్. దీని హెడ్ క్వార్టర్స్ లౌసన్నే, స్విట్జర్లాండ్. ఇండియా కూడా ఇందులో మెంబర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, కామన్వెల్త్ క్రీడల్లో బ్రెయిలీ పథకాలు మనం డిస్కస్ చేసుకున్నాం కదా. గ్లాస్గో 2026 కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్ అయ్యాయి. 23rd ఎడిషన్, 23వ ఎడిషన్. మరి ఆ కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారిగా ఫస్ట్ టైం బ్రెయిలీ మెడల్స్ని ఇంట్రొడ్యూస్ చేశారండి, బ్రెయిలీ పథకాలని. మరి బ్రెయిలీ పథకాలు ఎవరికి ఇస్తారు అంటే ముఖ్యంగా బ్లైండ్ అథ్లెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్పర్శతో వీటిని గుర్తించగలరు. మరి ఇక్కడ బ్రెయిలీ అథ్లెట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్వెల్త్ గేమ్స్లో నార్మల్ అథ్లెట్స్తో పాటు పారా అథ్లెట్స్కి కూడా పోటీలు ఒకేసారి జరుగుతాయి. జనరల్గా పారా అథ్లెటిక్ గేమ్స్ సపరేట్ ఉంటాయి, నార్మల్ అథ్లెట్స్కి గేమ్స్ సపరేట్ ఉంటాయి. కానీ కామన్వెల్త్ గేమ్స్లో ఏంటంటే పారా అథ్లెట్స్ కూడా నార్మల్ అథ్లెట్స్తో పాటే వాళ్ళకు కూడా గేమ్స్ ఒకేసారి జరుగుతాయి. మరి ఇప్పుడు బ్రెయిలీ మెడల్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇవి ట్రయాంగిల్ షేప్లో ఉంటాయండి ఈ మెడల్స్, త్రిభుజాకారంలో. తొలిసారిగా ఈ బ్రెయిలీ పథకాలని ప్రవేశపెట్టారు. ఆ పథకాల వెనుక బ్రెయిలీ లిపిలో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఈ మెడల్స్ని డిజైన్ చేసింది మిలిత్సా మిలెంకోవా అనే బల్గేరియాకు చెందిన ఆర్టిస్ట్ ఆమె తయారు చేశారు. మరి మనం కామన్వెల్త్ గేమ్స్ డిస్కస్ చేసుకున్నాం. కామన్వెల్త్ గేమ్స్లో 10 స్పోర్ట్స్ని ఆడిస్తూ ఉన్నారు, 10 క్రీడా అంశాలు. అలానే పారా అథ్లెట్లకు సంబంధించి 6 క్రీడా అంశాలు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. 6 పారా స్పోర్ట్స్ ఈవెంట్స్. మామూలుగా అయితే 10 స్పోర్ట్స్ కేటగిరీస్, పారా అథ్లెట్లకు సంబంధించి 6 పారా క్రీడా అంశాలు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. 215 మెడల్ ఈవెంట్స్, 215 స్వర్ణ పథకాలని బహుకరిస్తారు. 215 మెడల్ ఈవెంట్స్. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్. మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఇటీవల రివైజ్డ్ సిరీస్, కొత్త బేస్ ఇయర్తో ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ని విడుదల చేశారు. మరి ఎవరు రిలీజ్ చేస్తారు ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ని? ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్లో ఎన్ని ఇండస్ట్రీలు ఉంటాయి ఇలాంటివి ట్రై చేయండి. బేస్ ఇయర్ ఎంత, బేస్ ఇయర్ ఏది? నేను అడిగిన క్వశ్చన్ అండి, భారతదేశపు మొట్టమొదటి 100 మెగావాట్ వెనడియం రిడాక్స్ ఫ్లో బ్యాటరీ సిస్టమ్ని కౌడా సోలార్ పార్క్ గుజరాత్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కౌడా సోలార్ పార్క్ గుజరాత్. దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నది బొండాడా గ్రూప్ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ. డెలక్ట్రిక్ సిస్టమ్స్ కంపెనీ లిమిటెడ్ టెక్నికల్ పార్ట్నర్గా వ్యవహరిస్తూ ఉంది. డెలక్ట్రిక్ సిస్టమ్స్ టెక్నికల్ పార్ట్నర్. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. భవ్య రసాయన్ స్కీమ్, భారతదేశపు మొట్టమొదటి బ్యాంక్ నేతృత్వంలోని క్వాంటమ్ ఫైనాన్స్ హబ్, జొన్నగిరి ఇక స్వర్ణగిరి బంగారు గని, భారత్పై 10% బలవంతపు శ్రమ సుంకాలను విధించిన అమెరికా, డీప్ డేటా మొబైల్ అప్లికేషన్, భారతదేశం మొట్టమొదటి స్వదేశీ ఎక్స్పెండబుల్ టర్బోజెట్ ఇంజన్, త్రివిధ దళాలకు చెందిన మహిళల తొలి ప్రపంచ నౌకాయాన యాత్ర, అమెరికా సౌదీ 123 అగ్రిమెంట్, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసిన బుచరెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్, బంగ్లాదేశ్ అధ్యక్షుడు షాబుద్దీన్ రాజీనామా, ఫిడే తాత్కాలిక అధ్యక్షుడిగా విశ్వనాథన్ ఆనంద్ బాధ్యతలు, కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా బ్రెయిలీ పథకాలు. దట్స్ ఇట్. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.